హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి జశ్వంత్ గారు ఉన్నారు, సీనియర్ మేనేజర్. వారితో మాట్లాడదాం. కేరళ ట్రిప్ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే కేరళ ఈజ్ గాడ్స్ ఓన్ కంట్రీ. సో చాలా ప్రశాంతంగా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చాలామంది తెలుగు వాళ్ళు కూడా కేరళకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. సో ఆ ప్లేస్ గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. జశ్వంత్ గారు, కేరళ ద గాడ్స్ ఓన్ కంట్రీ అంటూ ఉంటారు. చాలా హ్యాపీగా ఓషన్ కావచ్చు, ఆ బ్యాక్ వాటర్స్ కావచ్చు, బోట్ హౌస్, ఇవన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటాయి. ఈవెన్ నేను కూడా వెళ్ళున్నాను అక్కడికి. సో మీరు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ ప్యాకేజ్లో ఏమేమి ప్లేసెస్ని కవర్ చేస్తూ ఉంటారు, ఎన్ని డేస్ ట్రిప్ ఉంటుంది చెప్పండి. మీరు అన్నట్టుగా కేరళ అనగానే ఆల్మోస్ట్ ఆల్ ఎంజాయ్ చేద్దాం, ఫ్యామిలీతో వెళ్ళి హిల్ స్టేషన్లో కానివ్వండి, బీచెస్లో కానివ్వండి, బ్యాక్ వాటర్స్లో కానివ్వండి అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే 100% సాటిస్ఫై వచ్చే స్టేట్ అనమాట. ఎందుకు రీజన్ అంటే ఒక హిల్ స్టేషన్ వెళ్తారు, బ్యాక్ వాటర్స్లో హౌస్ బోట్లో స్టే చేస్తారు, లేదంటే బ్యాక్ వాటర్స్లో బోటింగ్ ఒక 2-3 అవర్స్ తీసుకుంటారు, బీచ్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. సో పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఫర్ ఎ ఫ్యామిలీ అంటే కేరళ అని చెప్పచ్చు. సో ఇందులో ప్యాకేజ్ పరంగా చూసుకుంటే మేడం, స్టార్టింగ్ మన దగ్గర 3 nights 4 days అనేది ఉంటుంది అనమాట. సింపుల్ ప్యాకేజ్. ఇందులో ఏంటంటే 2 nights మున్నార్లో ఉంటారు, 1 night అలపిలో స్టే ఉంటుంది అనమాట. సో వీటికి వెళ్ళడానికి యాక్సెస్ వచ్చేసి మనకు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంటుంది. సో ఇది షార్ట్ ట్రిప్, 3 nights 4 daysలో అయిపోతుంది అనమాట. సో ఈ ప్యాకేజ్ కాస్ట్ కూడా ఏంటంటే కస్టమర్ ఎంతమంది వెళ్తున్నారో బేస్ చేసుకునేసి కాస్ట్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే మన దగ్గర ఫిక్స్ డిపార్చర్ ఇంకొకటి ఉందన్నమాట. ఇది ఏంటంటే కొద్దిగా లాంగ్ ట్రిప్, 6 nights 7 days ఉంటుంది. సో ఇందులో ఏంటంటే కొన్ని టెంపుల్స్ కవర్ చేసుకుంటూ, అలాగే అక్కడ ఉన్నటువంటి హిల్ స్టేషన్స్, తెకడి వైల్డ్ లైఫ్, అలాగే అలపి బ్యాక్ వాటర్స్, బీచెస్ అన్నీ కవర్ అయ్యేలాగా ఒక ప్యాకేజ్ అనమాట. ఇది 6 nights 7 days ఉంటుంది. సో ఈ 6 nights 7 daysలో మనం వచ్చేసేసి కవర్ చేసే ప్లేసెస్ గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్, అలాగే అతిరంపల్లి వాటర్ ఫాల్స్, చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అనమాట. సో ఈ వాటర్ ఫాల్స్ తర్వాత మున్నార్కి వెళ్తాం. సో మున్నార్ హిల్ స్టేషన్లో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసి అక్కడ మనం 2 nights స్టే ఉంటాం మున్నార్లో. సో రిలాక్స్గా మున్నార్ అంతా కూడా చూసేసుకొని మున్నార్ నుంచి నెక్స్ట్ మనం తెక్కడి వెళ్తాం. సో తెక్కడిలో ఏంటంటే వైల్డ్ లైఫ్ వెళ్ళడానికి మనకి బోట్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. సో మనం బోట్లో వెళ్తూ ఉంటాం వాటర్లో, త్రూ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో ఫారెస్ట్లో ఏంటంటే డెన్స్ ఫారెస్ట్లో లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ యానిమల్స్ అనేది ఉంటాయి. సో వాటన్నిటిని చూసుకుంటూ ఒక 1 hour 2 hour బోట్ రైడ్ ఉంటుంది. సో అది ఒక యాక్టివిటీ అక్కడ. సో తర్వాత ఇంకా తెక్కడిలో ఏంటంటే మనం జీప్ సఫారీ ఏదైనా చేయాలనుకుంటే జీప్లో కూడా వెళ్ళి డెన్స్ ఫారెస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట. సో అలాగే జీప్ సఫారీ అనేది చేయొచ్చు. అలాగే ప్రతిరోజు ఈవినింగ్ అవర్స్లో కేరళ స్టేట్కి సంబంధించి కథకళి, కలరీ ఫేమస్. సో కథకళి డ్యాన్స్ షో, అలాగే కలరీ ఫైట్ షోస్, ఈ 2 షోస్ కూడా ఏంటంటే తెక్కడిలో ప్రతిరోజు షోస్ రన్ అవుతూ ఉంటాయి. సో వెళ్ళే టూరిస్టులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ 2 shows విజిట్ చేస్తారనమాట. సో అలాగే తెక్కడిలో 1 night స్టే ఉంటారు. సో అక్కడ చేయాల్సినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తారు. సో దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఏంటంటే ట్రివేండ్రం వెళ్తారు. సో ట్రివేండ్రం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో వరల్డ్లోనే రిచెస్ట్ టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్ విజిటింగ్కి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పర్టికులర్ టైమింగ్ ఉంటుంది అనమాట. సో డే అంతా ఓపెన్ ఉండదు. సో టైమింగ్ ప్రకారం మనం అక్కడికి వెళ్ళి టెంపుల్ విజిట్ చేసుకునేసేసి, సో ట్రివేండ్రంకి నియర్ బై మనకు ఒక ఫేమస్ బీచ్ ఉందన్నమాట, కోవలం బీచ్. సో ఈ కోవలం బీచ్ విజిట్ చేసేసి అక్కడ నుంచి మనం అలపికి వస్తాం. సో అలపిలో బ్యాక్ వాటర్స్ ఏవైతే బోటింగ్ ఉంటుందో 2 hours 3 hours డిపెండ్స్ అపాన్ కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి ప్యాకేజ్ తీసుకొని మనం 2 hours 3 hours బోటింగ్ చేసుకొని లాస్ట్ డెస్టినేషన్ కొచ్చిన్కి వచ్చేస్తాం. సో 6th day నైట్ కొచ్చిన్లో స్టే చేస్తాం. సో కొచ్చిన్లో అక్కడ ఉన్నటువంటి మెరైన్ డ్రైవ్ విజిట్, అలాగే చోటానిక్కర్ టెంపుల్, ఫేమస్ లులు మాల్, అలాగే ఇంకేదైనా షాపింగ్ యాక్టివిటీస్ ఉన్నా కూడా ఇవన్నీ చూసుకుని చేసి రిటర్న్ మనం కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాం. సో ఈ విధంగా ఈ 6 nights 7 days టూర్ అనేది ఉంటుంది. సో ఇందులో మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇచ్చేస్తున్నాము. అలాగే మంచి స్టార్ కేటగిరీ అకామిడేషన్ ఇస్తాం అనమాట. సో ఏసీ బస్ ఫెసిలిటీ ఇస్తాము. సో ఈ కొచ్చిన్ వెళ్ళడానికి ఏంటంటే మనం యాక్సెస్ ట్రైన్లో వెళ్ళినా, లేకపోతే క్లయింట్స్ బస్లో వెళ్ళాలనుకున్నా, లేదు ఫ్లైట్లో వెళ్ళాలనుకున్నా ఈ ప్యాకేజ్ కాస్ట్ మీద అదనంగా ఛార్జ్ చేస్తాం అనమాట. సో ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 39,000 ఉంటుంది. సో ప్రెసెంట్ ఇప్పుడు ఈ ట్రావెల్ మేళా నడుస్తుంది కాబట్టి మెగా ట్రావెల్ మేళా, ఇందులో బుక్ చేసుకుంటే స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది అనమాట. సో ఇది మనకి ఎవ్రీ మంత్ ఫిక్స్ డిపార్చర్ అనేది రన్ అవుతుంది.
సో ఫిక్స్డ్ డిపార్చర్ ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్ళాలి అంటే ఫిక్స్డ్ డిపార్చర్కి వెళ్ళొచ్చు, ఎగ్జాక్ట్ లేదంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళే వాళ్ళు కస్టమైజేషన్ కస్టమైజ్ చేసుకోవచ్చు. చేస్తాం. సో కస్టమైజేషన్ అనేది ఎలా ఉంటుందంటే మేడం, వాళ్ళు 3 డేస్లో కావాలన్నా మనం ప్లాన్ చేస్తాం, లేదా 4 డేస్లో ప్లాన్ ఉంటుంది, లేదా 5 డేస్లో ప్లాన్ ఉంటుంది. అలాగే హోటల్ కేటగిరీ కూడా మనం రెగ్యులర్గా ఇచ్చేది 3 స్టార్ ఉంది. సో వాళ్ళకి కొంచెం బడ్జెట్లో కావాలి, డీలక్స్ అకామిడేషన్ వెళ్ళొచ్చు, లేదు కొంచెం హైఫైగా కావాలి 4 స్టార్ వెళ్ళొచ్చు, ఓకే. లేదా హౌస్ బోట్స్లో స్టే కావాలి. అట్లా మనం డిఫరెంట్ కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి, వారి బడ్జెట్ని బట్టి మనం ప్యాకేజ్ కాస్ట్ అనేది వేరియేట్ అవుతుంది అనమాట. ఓకే. సో కేరళ అంటేనే ఆ బ్యాక్ వాటర్స్ అండ్ ఆ బీచెస్ని కూడా ఎంజాయ్ చేయడానికి చాలా మంది వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రత్యేకించి ఈ బీచ్ అండ్ బ్యాక్ వాటర్ ఎంజాయ్ చేయాలి ప్రశాంతంగా, ఇంకెక్కడికి వెళ్ళకుండా అక్కడే పోర్ట్ హౌస్లో ఆ బీచెస్ దగ్గర ఉండాలి అనుకున్న వాళ్ళకి కూడా అలా కస్టమైజేషన్ చేస్తూ ఉంటారా? తప్పకుండా మేడం. ఇప్పుడు ఓన్లీ బీచెస్ ఎంజాయ్ చేయాలి, అలాగే కేరళ స్టేట్కి బార్డర్లో మనకు కన్యాకుమారి కూడా వస్తుంది అనమాట. అవును. సో ఎవరైనా రిలాక్స్డ్గా వెళ్ళాలి అనుకుంటే మనకు త్రివేంద్రం వరకు వెళ్ళడానికి ఫ్లైట్ యాక్సెస్ ఉంది, అలాగే ట్రైన్ యాక్సెస్ కూడా ఉందన్నమాట. సో త్రివేంద్రం రీచ్ అయితే షార్ట్ ట్రిప్, ఒక 3 nights 4 days ట్రిప్ తీసుకుంటే అందులో వాళ్ళు త్రివేంద్రం, కోలం బీచ్, అలాగే వర్కలా బీచ్ ఏదైతే ఉందో క్లిఫ్ అంటారు, వర్కలా క్లిఫ్ అంటారు అనమాట. సో ఆ క్లిఫ్ బీచెస్ ఇవన్నీ చూసుకొని కన్యాకుమారి వెళ్తారనమాట. సో కన్యాకుమారిలో ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని కూడా విజిట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ మనం త్రివేంద్రంకి వచ్చి రిటర్న్ అవ్వచ్చు. సో ఇది ఒక షార్ట్ ట్రిప్లో కేరళ అండ్ తమిళనాడు బార్డర్లో కన్యాకుమారి కూడా కవర్ చేసుకునేలాగా ప్యాకేజ్ చేసుకోవచ్చు. సో ఇది కస్టమైజ్ అనమాట. సో ఇదే విధంగా మనం ఏదైనా సరే కస్టమైజ్ టూర్స్ కావాలి అంటే కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి, సో వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఆ నియర్ బై ప్లేసెస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అనేది సజెషన్స్ అన్ని కూడా ఇవ్వడానికి ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్స్ మనతో ఉన్నారు. సో స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్లో షేర్ చేస్తారు. సూపర్ అండి. థ్యాంక్ యూ జశ్వంత్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కేరళ ట్రిప్ గురించి జశ్వంత్ గారు మనకి చాలా విషయాలు తెలియజేశారు. అండ్ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అనుకున్నా, మీరు ఇంకేమైనా కస్టమైజేషన్ చేసుకోవాలి, మీరు విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే కూడా అలా మీకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ కూడా చేస్తారు. కాబట్టి వన్స్ స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. అండ్ అలాగే మెగా ట్రావెల్ మేళా కూడా జరుగుతుంది కాబట్టి ఆ డిస్కౌంట్ ప్రైజెస్ని కూడా మీ టూర్స్లో ఎంజాయ్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.